బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పల్గు నదీ తీరంలో కోలాహలమనే పర్వతం ఉంది. దాని మీద గయుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేయసాగాడు. గయాకు వెళ్ళని వాళ్ళు లేరులేండి, చాలామంది వెళ్ళింటారు. ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ తపస్సు మాన్పించమన్నాడు. ఎందుకంటే ఇంద్రుడు మామూలుగా భయపడతాడు. తపస్సుతో నా పదవిని పోగొట్టుకుంటానేమో అని భయం. అంతవరకు రాలేరని తెలీదు. అయినప్పటికి కూడా కడుపులో మంట, నా పదవి పోతుంది అని. వాడికి వరమిచ్చే శక్తి నాకు లేదన్నాడు బ్రహ్మ. ఆ తర్వాత శివుడు అలాగే అన్నాడు. విష్ణువు మాత్రం కొంచెం ఆలోచించి దేవతలను వెనక్కి పంపించేసి తాను స్వయంగా గయాసురుడి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న గయాసురుణ్ణి శంఖంతో ముట్టుకున్నాడు. అంటే గయాసురుడికి అప్పటికి తెలివి వచ్చింది. మహావిష్ణువు ముట్టుకుంటూ ఉండగానే శంఖంతో ఎదురుగుండా విష్ణువుని చూశాడు. సాష్టాంగ వందనం చేసి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు? నేను పిలిచలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. నీకు వరమియ్యడానికి వచ్చాను అన్నాడు విష్ణు. నాకు ఏ కోరికలు లేవు కదా అన్నాడు గయుడు. అసలు నాకు కోరికే లేవు, నేను ఊరికే చేస్తున్నా తపస్సు. నిజంగా ఊరికే చేస్తున్నాడు. ఈ ఇంద్రుడి నుంచి కథ పెరిగిపోయింది. అప్పుడు విష్ణు అన్నాడు, లేదు మామూలుగా దేవతలంతా అది మొండి విష్ణువు కూడా అంతేనే. లేదు నువ్వు ఏదైనా వరం కోరుకుంటేనే బాగుంటుంది, లేకపోతే నేను వచ్చిన దానికి ఏది నాకు మర్యాద ఉండదు, కోరుకో. శివుడు అట్లా కాదు, నాకేమొద్దంటే జయ శంభో శంకర బయలుదేరుతాడు ఆయన. ఈ విష్ణు వదలని ఎంట పెడతాడు ఎప్పుడూ అంతేనే. బ్రహ్మ ఇంక రానేరాడు. వరం పట్టుకొనే తపస్సు చేస్తుంటారు కాబట్టి బ్రహ్మ వస్తాడు. ఈయన అసలు ఏ మనసులో ఏమీ లేకుండా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అవును, ఎందుకు ఉండకూడదు? అన్ని వరాలే కోరుకోవాలనేది ఏముంది? ఏ వరము కోరుకోకూడదు, ఏ ఆశను పడుకోకుండా పరమాత్ముడిని భజించడంలో తప్పేముంది? ఏం లే, భజిస్తున్నాను అంతే. కాదు, కోరుకోవలసిందే అని విష్ణువు పట్టుపట్టాడు. లేదు నువ్వు కోరుకోకపోతే నేను వాపస్ వెళ్ళనా అని అన్నాడు విష్ణు. అలా అయితే నన్ను తాకిన ప్రతి జీవికి, చూసిన ప్రతి జీవికి కూడా మోక్షం ఇచ్చేసేయండి అన్నాడు. భలే బాగుంది కదా. ఎవరైనా అడుగుతారా ఇటువంటి వరం? ఎవరైనా అడుగుతారు? నాకు ఒక్కడికే మోక్షం ఇవ్వండి అని అడుగుతారు. అంతే, నాకు మాత్రమే వైకుంఠ ప్రాప్తి కావాలా అని అంటారు. పైగా మిగతా వాళ్ళందరూ నరకలోకానికి వెళ్ళిపోవాలి అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు అంటూనే విష్ణువు తథాస్తు అని వెళ్ళిపోయాడు. సరే అని వెళ్ళిపోయాడు. మొదట్లో ఇంద్రుడికి చాలా సంతోషమైంది. ఎందుకంటే తన పదవి లేదు, పీక్కోడు కదా ఈ గయ మొత్తం తపస్సు చేసి నా దగ్గరికి నా పదవి పీక్కోడు, నేనెక్కడ పోదు? ఈ ఇంద్రుడి కథ అంతానే. అసలు భాగవతం, మహాభారతం ఇవంతా కూడా, పురాణాలన్నీ కూడాను ఇంద్ర పదవి పోగొట్టుకున్నారు, వాడు రాక్షసులు వచ్చారు, ఇట్లనే. ఇది తప్పితే ఏం లేదు అనిపిస్తుంది. కానీ క్రమంగా ఇంద్రుడికే కాక సమస్త దేవతలకు వణుకు పుట్టసాగింది. ఎందుకంటే అసలు ఎవరు ముట్టుకుంటారో వాణ్ణి వాళ్లకు మోక్షము, వాళ్ళకి అన్ని పాపాలు పోతున్నాయి. ఇక అంతే, ఇంకా అందరూ వైకుంఠానికి నేరుగా వెళ్ళిపోతున్నారు. అసలు పాపిష్టులంతా పోతున్నారు. ఇది ఎందుకో సరిగా లేదు, ఈ రూల్స్ బాగలేదు అని. ఎందుకంటే ఈ గయాసురుడు తన శరీరాన్ని కొన్ని 100 మైళ్ళు ఉండేటట్టుగా పెంచేసి నుంచుంటున్నాడు. 100 మైళ్ళు. దాంతో ఎక్కడెక్కడ జీవులు తగిలితే, ఒక పురుగు తగిలినాక అంతే మోక్షమే దానికి. పురుగులతో సహా వీడిని చూసి మోక్షం పొందుతున్నారు అందరూ కూడా. అటు స్వర్గానికి కానీ
ఇటు నరకానికి కానీ వచ్చే జీవే లేడు. ఇక తనకు రాజ్యం అధికారం ఎవరి మీద ఉన్నట్టు? ఇంద్రుడికి ఇప్పుడు పట్టుకుంది పీకులాట. ఏంటి, ఎందుకు నాకిది, ఈ ఇంద్రపదవి నాకెందుకు? ఇది ఇంద్రాదుల ఒక సమస్య అయిపోయింది. ఈ గయాసురుడు పొందినటువంటి వరం ఇది ఇలా ఉండగా ఈ యమధర్మరాజుకు ధర్మవ్రత అనే కూతురు పుట్టింది. ఆమె బాగానే ఉంటుంది, కానీ ఎందుకో ఆమె పెళ్ళికి ఏ సంబంధాలు కుదిరేవి లేవు. పాపం సంబంధాలే కుదిరేవి కాదు. చివరికి యమధర్మరాజు విసిగిపోయి పెళ్లి కోసం తపస్సు చేయమ్మా అనేశాడు. ఆమె ఘోర తపస్సు ప్రారంభించింది. ఒకనాడు బ్రహ్మమానసపుత్రుడైన మరీచి మహర్షి దారిన పోతూ ఈమెను చూసి, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఎందుకు, నేను పెళ్లి కోసం అన్నది ఆమె. పెళ్లి కోసం తపస్సు చేస్తున్నావా? అయితే నన్నే చేసుకో అన్నాడు ఈ మహానుభావుడు ఊరికే ఉండకోకుండా. ఆ విషయం మా నాన్నగారితో మాట్లాడండి అన్నది. నాతో కాదు మాట్లాడేది, మా నాన్నతో అడగండి, చేసుకోమంటే మహారాజులాగా చేసుకుంటానని. మరీచి మహర్షి ఆయన వదులుతాడా? సరాసరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పాడు. వాడు ఆయన పెళ్లి చేసుకోవాలన్నాను చెప్పని. యమధర్మరాజు చాలా సంతోషపడిపోయారు. నేను పెళ్లి కొడుకు ఎత్తుకొని వచ్చాడు మా ఇంటికని వెంటనే పెళ్లి చేశాడు. ఒక రోజున ఎండలో ఎక్కడికో వెళ్ళి వచ్చిన మరీచి మహర్షి అలిసిపోయాడు. ఎండలో ఎక్కడో తిరిగాడుతున్నాడు. ఎక్కడెక్కడ వానలు లేవో ఏమిటో చూడటానికి వెళ్ళాడు. భార్య ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చింది ఎవరు? మామగారు, పైగా బ్రహ్మదేవుడు. భర్తకు ఒళ్ళు తెలియటం లేదు. భర్త పడుకున్నాడు, గొరక పెట్టుకొని పడుకున్నాడు. తాను కదిలితే ఆయన లేస్తాడేమో. ఇక మామగారు వస్తే కొడుకు కోడలు కదలకుండా కూర్చుంటే అది ధర్మమా చెప్పండి? ఏంటి ఇప్పుడు ఏం చేయటం? ధర్మ ప్రకారంగా మొగుడిని లేపటానికి వీల్లేదు. ధర్మ ప్రకారంగా మామగారు వచ్చింది, లేచి నిల్చోవాలా? ఏం చేసేది ఇప్పుడు? చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. భర్తకు మెలకు రాకుండా మెల్లగా తల కింద దిండు పెట్టి, మొదట్లోనే దిండు మీద పడుకోవచ్చు కదా, ఈడేంది, తల కింద దిండు పెట్టి తను లేచి మామగారికి స్వాగతం చెప్పింది. ఈ పరిస్థితి చూసి నేను మళ్ళీ వస్తాలే అని వెళ్ళిపోయాడు. ఎంత అయిన తర్వాత దిండు తల కింద పెట్టేంత వరకు ఊరికే ఉండి మామగారు మళ్ళీ వస్తానులే అని ఎందుకు వెళ్ళాడు? ముందుగానే చెప్పచ్చు కదా. ఇదేంటో కథ జరగటాని కోసం. ఎట్లా బ్రహ్మగాడు ముసలాడు వెళ్ళిపోయాడు ముసలాడు. కానీ ఇంతలోనే మరీచి మహర్షికి మెలకు వచ్చేసింది. అది వచ్చిన తాపత్రయం. లేస్తూనే ఆయన ఉగ్రుడై రెండో మాట వినిపించుకోకుండా నీవు సెలవైపోమ్మని భార్యను శపించాడు. పాప కమండలు కూడా దగ్గరే ఉండింది, తీసుకున్నాడు, శాపం పెట్టేశాడు. ఇదే ఈవిడ ధర్మ ప్రకారంగా బ్రహ్మను స్వాగతం చెప్పింది. అదే లేకపోతే బాగుండేమో. తర్వాత రావయ్య మా మొగుడు పడుకున్నాడని చెప్పింటే బాగుండు. చెప్పకోకుండా ఏదో పెద్ద ఆయన చేతులు కూడా కమండలం ఉంది, ఆయన కూడా శాపం పెట్టచ్చు. ఇప్పుడు మొగుడు పెట్టాడు. ధర్మవ్రత ఆ శాపానికి అంగీకరించలేదు. ఊరికే ఉంటుందా? కొంచెం ఇప్పటి కాలం పిల్లలాగా ఉన్నట్టుంది చూస్తే. యముడికి కదా అందుకని ఆ బుద్ధి వచ్చింది. నా తప్పులేదు, నేను ధర్మంగానే వ్యవహరించాను, కొంచెం మాట బిరుసుగా, కనుక నీ శాపం తగలకుండా ఉండేందుకు తపస్సు చేస్తా అని వెంటనే తపస్సులోకి దిగింది. నీ శాపం తగలకుండా ఉండేదానికి నేను చేస్తాను అని. నిజంగా తగలలేదు. అటువంటి పతివ్రత శిరోమణి తపస్సు ప్రారంభం చేసింది. ఇటు బ్రహ్మ పుత్రుడి శాపశక్తి, అటు యమపుత్రిక తపశ్శక్తి రెండూ పోటీ పడ్డాయి. ఎందుకంటే ఆయన బ్రహ్మపుత్రుడు కదా మరీచి.
బ్రహ్మమానసపుత్రుడు కదా. వీళ్ళందరినీ ఎందుకు సృష్టించాడంటే, అయ్యా సృష్టిని మీరు పొడిగేటట్టు చేయండి రయ్యా అని అంటే, వాళ్ళంతా తపస్సులకు జటలు పెంచుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు? దేవతలు గడగడలాడి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఇదేంటిది, ఇద్దరూ తపస్సు కూర్చున్నారు. విష్ణువు ధర్మవ్రతకు ప్రత్యక్షమై నచ్చజెప్పాడు. For more videos like this, subscribe Big TV channel.